రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను గుంటూరు పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు పట్టాభిపురం పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసుకు సంబంధించి బోరుగడ్డపై పీటీ వారెంట్ జారీ కావడంతో ఆయనను అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టుకు తరలిస్తున్నారు. ఇవాళ ఉదయమే రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. వెంటనే లొంగిపోవాలని హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. నిన్న సాయంత్రం 5 గంటలకే మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. కానీ గడువు ముగిసిన 12 గంటల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు బోరుగడ్డ అనిల్ వచ్చి లొంగిపోయాడు. మధ్యంతర బెయిల్ ను మరోసారి పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. తక్షణమే లొంగిపోవాలని హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గడువులోగా సెంట్రల్ జైలుకు తిరిగి రాకపోవడంతో రాజమండ్రి జైలు అధికారులు హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ ఈ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు. ఆయన లొంగిపోయిన కొద్దిసేపటికి గుంటూరు పట్టాభిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.